వెస్ట్ బెంగాల్ ఇక్కడ గతంలో కమ్యూనిస్టు పాలన, ఇప్పుడు దానికి ఏమాత్రం తీసిపోని తృణమూల్ కాంగ్రెస్ పాలన. మమతా బెనర్జీ ఈవిడ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అక్కడున్న అక్రమ ఓటర్లను, వారి ఓటు బ్యాంకులను ఆధారంగా చేసుకుని ఎప్పటికప్పుడు అధికారంలో ఆవిడ వస్తూ ఉన్నారు. ఈసారి కూడా అలాగే రావాలని కలలుగంటూ ఉన్నారు. త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఏమో ఎస్ఐఆర్ అంటే దానికి రకరకాలుగా అడ్డుపడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ ఎంపీల మీద దాడులు చేస్తున్నారు, ఈడీ అధికారుల మీద, సిబిఐ కూడా నో ఎంట్రీ. ఇలా అది ఒక రకమైనటువంటి నియంతృత్వ ధోరణితో కూడుకున్న ప్రాంతం అయిపోయింది. మన భారతదేశంలో ఒక రాష్ట్రమే అయినప్పటికీ అదేదో ప్రత్యేక దేశం మాదిరిగా రూలింగ్ నడుస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. ఎంతసేపు సంతుష్టీకరణ రాజకీయాలే. అది కూడా పోనీ కనీసం ఈ భారతదేశంలో ఉన్న మైనారిటీలను కాదు, పక్క దేశం నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ తిష్ట వేసుకుని అక్రమంగా ఉంటున్న వారికి ప్రేమ చూపిస్తూ, వారికి ఫేక్ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇస్తూ, కాలనీలు ఏర్పాట్లు చేస్తూ, ఇలా డెమోగ్రఫికల్ చేంజెస్ అంటే ఒక రకమైన దేశద్రోహం ఇది అధికారం కోసం. ఇవన్నీ కూడా ఈ మమతా బెనర్జీపై ఉన్న ఆరోపణలు. దీని మీద సీరియస్గా ఎవరు డిస్కస్ చేయరు. సరే, తాజాగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకసారి చూడండి ఆ వార్త. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ గురువారం హైడ్రామా చోటు చేసుకుంది. ఐపాక్ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో, అలాగే ఆయన ఆఫీసులో బొగ్గు అక్రమ రవాణా కేసుకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే సోదాలు జరుగుతూ ఉండగానే ఆల్ ఆఫ్ సడన్గా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కాన్వాయ్తో నేరుగా ప్రతీక్ జైన్ ఇంటికి చేరుకోవడం అనేది ఇక్కడ చాలా విచిత్రమైన, ఆశ్చర్యకరమైన విషయం. నిమిషాల వ్యవధిలోనే ఆమె అక్కడి నుంచి ఒక గ్రీన్ ఫైల్ పట్టుకొని బయటకు వచ్చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఈ ఈడీ అధికారులు తన పార్టీకి చెందినటువంటి ఎన్నికల వ్యూహాలని, అభ్యర్థుల వివరాలని దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు అని, అందుకే తాను ఆ పత్రాలని తిరిగి తీసుకొచ్చుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అమిత్ షా నిర్దేశంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఆమె ఆరోపించారు. అటు మరోవైపు ఈడీ తన అఫిడవిట్లో మమతా బెనర్జీ దర్యాప్తునకు ఆటంకం కలిగించారని, కీలక ఆధారాలను తనతో పాటు తీసుకువెళ్లిపోయారని ఆరోపించింది. ముఖ్యమంత్రి వెంట పోలీస్ కమిషనర్ కూడా వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల వేళ ఈ పత్రాల యుద్ధం బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కించిందనే చెప్పుకోవాలి. ఇక్కడ ప్రజాకోణంలో ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఈ ఎన్నికలకు ముందు ఈడీ విచారణలు, సిబిఐ దాడులు ఇవన్నీ చాలా ఎబ్బట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు దాని రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఒకవేళ ఈ ఈడీ, సిబిఐ లేదా ఇత్యాది విచారణ సంస్థలు చేపడుతున్నటువంటి ఈ సోదాలు లేదా విచారణలు సహజంగానే, ఆర్గానిక్గానే జరుగుతున్నప్పటికీ కూడా ఇలాంటి టైంలో, ఎన్నికల టైంలో వాటి ఎంట్రీ వల్ల లేకపోతే వాటి యొక్క పని వల్ల అది రాజకీయం అయిపోతూ ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పాయింట్.